అంకుల్ ఇప్పుడు కవ్వబన్ను వాళ్ళని చూస్తున్నాము. సో కవ్వబన్ను వాళ్ళ మీద కొన్ని దాడులు జరుగుతున్నాయి. సో ఎంతవరకు కరెక్ట్ అండి? అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఈవేళ కోవా బన్ను అమ్మేటటువంటి వాళ్ళందరూ కూడా దిగువ తరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళు ఒక వర్గం వారు ఎక్కువగా ఆ కోవా బన్ను అమ్ముతున్నారు, వాళ్ళని టార్గెట్ చేయకండి. ఒకవేళ మీకు ఏమైనా అనుమానం వస్తే వారిపై కంప్లైంట్ చేయండి. ఇప్పుడు వాస్తవంగా దర్యాప్తు సంస్థలు ఉంటాయి, వాళ్ళు దర్యాప్తు చేస్తారు, నిజ నిర్ధారణ చేస్తారు. అంతే తప్ప మ్యాన్ హ్యాండిలింగ్ వెళ్ళిపోయి వారి జీవితాలతో ఆడుకోవద్దు. ఎందుకంటే హిందూ, ముస్లిం, క్రైస్తవుడు ముగ్గురు కూడా ఇక్కడ సామరస్యంగా సమానత్వంగా బ్రతికేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా మంచి మనసుతో ఆలోచించండి. ఈ కింద స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నటువంటి వారిని మీరు ఇబ్బంది పెట్టొద్దు. ఏదైనా అనుమానం ఉంటే సంబంధిత సంస్థలకు అప్పగించండి. వారే మన అనుమానాన్ని నివృత్తి చేస్తారు. కాబట్టి ఇలా ఇబ్బంది పెట్టి వారి జీవితాలతో, వారి కుటుంబాలతో, వారి బిడ్డలతో ఆడుకోవద్దని కోరుకుంటున్నాను. అంటే సార్, కవ్వబన్ను అమ్ముకునేదో ఏదో చిరు వ్యాపారులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి యూట్యూబర్స్ మీరు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, పోలీసులకు పట్టిస్తామని భయపెడుతున్నారు. వాళ్ళు భయపడుతున్నారు, ఆ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు, వాళ్ళ పరువు పోతుంది. సో ఇలా చేసే వాళ్ళపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి? నిజంగా ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా మంది దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఏదో చేతిలో మైక్ ఉంది, ఫోన్ ఉందని చెప్పేసి ఇష్టానుసారంగా వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఎవరైతే వారిని ఇబ్బంది పెడుతున్నారో వారి పట్ల కూడా కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మనకంటూ ఒక సంస్కారం, సాంప్రదాయం ఉంది. మనకంటూ ఏదైనా అనుమానం ఉంటే నివృత్తి చేసుకునే అవకాశం ఉన్నప్పుడు ఇలాగ వారితో, వారి కుటుంబాలని ఇష్టానుసారంగా బ్లేమ్ చేసి వారు బతుకుని తీసేయడం వల్ల మనకు వచ్చేదేం లేదు. రేపు పొద్దున హిందూ, ముస్లిం మధ్య వ్యత్యాసం పెంచడం కోసం చేస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలు సోషల్ మీడియా వారు మానుకోవాలా. ఖచ్చితంగా నేను ఒక హిందూగా చెప్తున్నా, మీకు ఏదైనా తప్పు అనుమానం ఉన్నప్పుడైతే దర్యాప్తు జరిపించండి, దర్యాప్తు సంస్థలను ఆశ్రయించండి. అంతే తప్ప స్వతహాగా వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి, భయపెట్టి, భయభ్రాంతులకు గురి చేసి వారి జీవితాలతో ఆడుకోవద్దని మనం చేసుకుంటున్నాం.